సెల్ఫ్ రియలైజేషన్, తనను తాను తెలుసుకోవటానికి మార్గాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వద్దాం. కొంతమంది భక్తి అన్నారు, కొంతమంది కర్మలు అన్నారు, కొంతమంది యోగం అన్నారు, కొంతమంది ధ్యానం అన్నారు, కొంతమంది జ్ఞానం అన్నారు. 60 మార్గాలు వచ్చి పడ్డాయి. ఏంటి భక్తి అంటే? ఏంటి? భగవంతుడి మీద ప్రేమ చూపించడమే భక్తి. భక్తి అంటే ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ భక్తి ఈజ్ ప్రేమ, లవ్. ఏమి ఇంతకీ ఎవరి మీద లవ్, ఎవరి మీద ప్రేమ చూపించడం? నువ్వు కల్పించుకున్న విగ్రహం మీద ప్రేమ చూపించడమా, లేకపోతే నిన్ను కల్పించిన విగ్రహ దేవుడు ఎందుకు ప్రేమ చూపించడమా? మనం నిద్ర లేచి బయటకు వచ్చిన తర్వాత కదా మన మనసు బయటకు వచ్చింది. ఏంటి? మన మనసు బయటకు వచ్చిన తర్వాత కదా ఈ విగ్రహాలన్నీ వచ్చాయి. లేకపోతే ఇది విగ్రహాలని కదా ఈ దేవుళ్ళందరూ వచ్చారు. నేను అంటాను ఏంటంటే దెర్ ఆర్ టూ గాడ్స్. One God is from where you have come. Another God is from where you have created that God. So, man made God, God made man. Man made God, God made man. So, God has made man because God is original. మళ్ళీ మ్యాన్ అయిన తర్వాత వీడు లేచి మళ్ళీ గాడ్ని తయారు చేశాడు. ఏంటి? వీడు తయారు చేశాడు. ఏమిటి? అలా ఆ దేవుడు, ఈ దేవుడు, ఈ అమ్మగారు, అయ్యగారు ఇలాగని తయారు చేశారు. వీళ్ళకి ఇవి డిఫరెంట్ యూస్ని బట్టి వీళ్ళు తయారు చేసుకున్నారు. వీళ్ళు కొంతమందికి నచ్చక ఏంటంటే అబ్బెబ్బే గాడ్ లేడనేసరి. ఏ గాడ్ లేడు? మ్యాన్ మేడ్ గాడ్ లేడు. అంతేగాని వాళ్ళని తయారు చేసిన గాడ్ లేడంటాడా? హీ కెనాట్ డెనై దట్ ఫ్రమ్ వేర్ హీ హ్యాస్ కమ్. ఏమంటారు? సో నాస్తికులకు కానీ ఆస్తికులకు కానీ అందరికీ ఒక మూలాధార వస్తువు ఒకటి ఉంది. దట్ ఈజ్ ఒరిజినల్ గాడ్. తర్వాత మనం వచ్చిన తర్వాత మనం క్రియేట్ చేసాం. మనం క్రియేట్ చేసి మనం పూజ చేస్తున్నాం. దేని పూజ చేస్తున్నాం? దాన్ని పూజ చేస్తున్నావా? దేని పూజ చేస్తున్నాం? మనము కల్పించుకుని దాన్ని పూజ చేస్తున్నాం. ఏమిటి? దాని యందు ప్రేమ చూపిస్తున్నాం. అది భక్తి అవుతుందా? భక్తి అంటే అర్థం ఏంటి? మనని ఎవరు తయారు చేశారో ఆయన యందు ప్రేమ చేస్తూ చూపిస్తూ ఆయనలో కలిసిపోవడం ఏదో అది భక్తి. మనని సృష్టించిన ఆయనలో కలిసిపోయే విధంగా మనం ప్రేమ చూపించడం, ఆ విధంగా పూజ చేయడం, అది భక్తి. ఏమంటారు? అయితే మనల్ని సృష్టించింది ఏది? ఎవరు? గాడ్ అంటున్నారు. గాడ్ ఈజ్ నాట్ ద షేప్. మనం షేప్లోకి వచ్చి ఆ షేప్లెస్లోంచి మనం షేప్లోకి వచ్చాం. ఏంటి? అయితే మనం సృష్టించే షేప్లెస్ దానిలోని ఎలా పూజిస్తాం? మరి షేప్ క్రియేట్ చేసి మనం క్రియేట్ చేసింది అది. ఏంటి? దానికి ఏం చెప్పారంటే అదృశ్యో భావనా నాస్తి దృశ్యమేతద్ వినశ్యతి ఉభయోరపి దోషత్వ కథం ఛాయంతి యోగినః అన్నారు. కనబడిన దానిని ఊహించలేము. అదృశ్యో భావనా నాస్తి, కనబడిన దాన్ని ఊహించలేము. దృశ్యమేతద్ వినశ్యతి, మనం ఊహించేదంతా నశించేదే. మనం ఊహించేది, మనం క్రియేట్ చేసేదంతా నశించేది. దీన్ని ఎలా పూజిస్తాం? కాబట్టి భక్తి అంటే అర్థం ఏంటంటే నీవు కల్పించుకున్న నామరూపాత్మ దాని యందు ప్రేమ చూపించి పూజ చేయటం అనేది భక్తి కానే కాదు. భక్తి అంటే అర్థం ఏంటంటే నీవు ఎక్కడి నుంచి వచ్చావు? హాఫ్ టాబ్లెట్, డోంట్ గివ్ ఫుల్ టాబ్లెట్. అమ్మ వయసుకి తగ్గట్టుగా ఇవ్వాలి. అయినా సరే దృష్టి పెట్టాను అందుకనే. సో భక్తి అంటే అర్థం ఏమిటంటే తాను ఎక్కడి నుంచి పుట్టాడో అక్కడికి వెళ్ళాలి. తాను ఎక్కడి నుంచి పుట్టాడు? ఇక్కడి నుంచి పుట్టాడు. ఇక్కడి నుంచి పుట్టి కిందకు వచ్చాడు. కాబట్టి వెళ్ళవలసిందేది
అలాగే వెళ్ళాలి. అందుకు దానికి ఆది శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే, మోక్ష కారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. సరే, తన స్వరూపాన్ని తను అనుసంధానం చేయడమే భక్తి అన్నారు. తన స్వరూపం పైది. లాస్ట్ టైం నేను చెప్పాను చూసారా, ఇన్నర్ సింగిల్ యూనివర్సల్ ఐ. ఇన్నర్ సింగిల్ యూనివర్సల్ ఐ, దట్ ఈస్ గాడ్. అది తన స్వరూపం. అది ఆ తన స్వరూపం తాను కలపటం అనేది, తను కలిసిపోవటం అనేది భక్తి. కాబట్టి అలా కలిపేది ఏది? లోపల నుంచి పైకి వెళ్ళాలి. దేనివల్ల? ప్రాణాయామం లేక యోగం వల్ల. కాబట్టి భక్తికి ఇంకొక మార్గం ఏమిటి? భక్తి యోగానికి ఇంకో పేరేంటి? భక్తి. కర్మ అన్నారు. కర్మ అంటే అర్థం ఏంటి? ఏది చేస్తామో అది, ఏ క్రియ చేసినా అది కర్మ అన్నారు. ఏది చేసినా కర్మ అంటారు. అయితే కర్మ వల్ల మోక్షం అని కొన్ని చోట్ల చెప్పుకొచ్చారు. అందువల్ల ఏంటంటే ఏ కర్మలు చేసినా సరే మోక్షము, ఏ కర్మలు చేసినా మోక్షం అనేసి అనేక రకాల కర్మలు చేయడం మొదలుపెట్టారు. ఏంటి దానికి? ఏంటంటే కర్మ అంటే మనం ఒక దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాం, పైనుంచి కిందకు వచ్చేసాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఏదో చేయాలి కదా. సో వచ్చిన చోటకి తిరిగి వెళ్ళే కర్మ ఏదో, అదే కర్మయోగం. కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకొకటి ఏదో చేయడం కర్మ కాదు. ఏంటి? తాను పైనుంచి కిందకు వచ్చాడు కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి చేసే ఏ క్రియ అయితే ఉందో అది కర్మయోగం. దానివల్ల మోక్షం ఉంది. కాబట్టి దేనివల్ల? ఇప్పుడు యోగం, ప్రాణాయామం వల్ల. కాబట్టి కర్మ కూడా ప్రాణాయామమే, భక్తి కూడా ప్రాణాయామమే. మరి ధ్యానం అంటే ఏంటి? ధ్యానం నిర్విషయం మనః, మనసులోని విషయ చింతలు లేని స్థితే ధ్యానం. విషయ చింతలు అంటే ఈ ప్రాపంచిక ఆలోచనలు. ఇవి లేకుండా ఎప్పుడు పోతాయి? అవి ఎప్పుడు లేకుండా పోతాయి? మనం చూసేది నిజం కాదు, దీని వెనక ఇంకోటి ఉన్నది, అది నిజము అని తెలుసుకుంటే కదా. మనం చూసేది ప్రకృతి, ఈ ప్రకృతి వెనక పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను చూస్తే కానీ ఈ ప్రకృతి మాయం కాదు. ఆ పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు? ఆయన తేజో రూపంలో ఉన్నాడు. బికాజ్ ఎవ్రీ షేప్ హ్యాస్ కమ్ ఫ్రమ్ డివైన్ లైట్ ఓన్లీ. సో అన్ని వస్తువులకి, నామాలకి, రూపాలకి మూల కారణం ఏంటంటే డివైన్ లైట్. ఏంటి? ఆ భావన కలగాలంటే అది అవుతుండాల. ఇక్కడ ఏదైతే ఒక దైవాన్ని మనం ప్రార్థిస్తున్నామంటే అది అవుతుంటేనే దాన్ని ప్రార్థన చేసినట్టు. అది అవ్వకుండా ఇక్కడే కూర్చున్నాం అనుకోండి, ఆయన అలాగే ఉంటాడు, మనం ఇలాగే ఉంటాం. ఏంటి? రుద్రుడై రుద్రుడు పూజించాలి, విష్ణువై విష్ణువు పూజించాలి, శివుడై శివుని పూజించాలని ఉంది. ఆ పదాలకి ఎవరికి అర్థం కాలేదు. శివుడైతే శివుని ఎందుకు పూజిస్తాడని అనుకుంటారు వీళ్ళు. అలా కాదు. శివుడు అవుతున్నవాడే శివుని పూజించగలడు. అక్కడ అర్థం అది. శివుడు అవుతున్నవాడే శివుని పూజించగలడు. అలాగే మనం ఏదైతే ప్రే చేస్తామో, ఏదైతే ప్రార్థన చేస్తామో, ఆ ప్రార్థన ద్వారా ఆ స్వరూపం అయితేనే అది ప్రార్థన. కాబట్టి ధ్యానం అంటే అర్థం ఏంటి? దేని ధ్యానిస్తున్నామో ఆ వస్తువు మనం అయిపోతేనే అది ధ్యానం. అంతేగాని మనం ఒక వస్తువును క్రియేట్ చేసి దాని యందు ధ్యానం చేయడం తప్పు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ధ్యానం చేయాలంటే ఏం చేయాలి? నీ స్వరూపం దగ్గరికే వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎలా వచ్చావో అలాగే వెళ్ళాలి. అదేమిటిది? యోగం. కాబట్టి ధ్యానానికి, కర్మకి, భక్తికి యోగమే అర్థం.